ఈరోజు తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్ H143 ఆధ్వర్యంలో జర్నలిస్టులపై కేసులు, వారి హక్కులకు భంగం కలిగించే విధంగా, పత్రికా స్వేచ్ఛను హరించే విధంగా పోలీసు కేసులు నమోదు చేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తూ ఇటీవలే ఆదిలాబాద్ జిల్లాలో బోధ్ మొదలుకొని బేలా వరకు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా రిపోర్టర్లపై కేసులు నమోదు చేయడం జరిగింది. అయితే విధి నిర్వహణలో భాగంగా ప్రజాస్వామ్యంలో రాజ్యాంగబద్ధంగా సెక్షన్ 19(1)A ప్రకారం రిపోర్టర్లు ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా విలేకరులు కానీ ఎక్కడికైనా నిర్భయంగా, నిర్భీతిగా, స్వేచ్ఛగా వార్తలు సేకరించడానికి మాకు ఒక హక్కు ఉంది. మా హక్కులకు భంగం కలిగించే విధంగా అకారణంగా ఎవరో కక్షగట్టి మా మీద కంప్లైంట్ చేస్తే ఇటీవల పలు పోలీస్ స్టేషన్లో రిపోర్టర్లపై, మా మిత్రులపై కేసులు నమోదు చేయడం. కేసులు నమోదు చేయడం అంటే మా హక్కులను హరించడమే. న్యూస్ కవరేజ్కి వెళ్ళినటువంటి గుడెత్నూరులో 2 రిపోర్టర్లపై, అదేవిధంగా ఇచ్చోడ, బోధ్, బేలా రిపోర్టర్లపై కూడా కేసులు నమోదు చేయడం మేము తీవ్రంగా పరిగణించి జర్నలిస్ట్ యూనియన్ పక్షాన మిత్రులందరం కలిసి ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ గారిని కలిసి నివేదించడం జరిగింది. ఆయన కూడా సానుకూలంగా స్పందించారు. మేము జర్నలిస్టులు అనుకొని చేయలేదు, మాకు వచ్చిన కంప్లైంట్ ప్రకారం మేము కేసు చేశాం తప్ప కావాలని ఉద్దేశపూర్వకంగా కక్షపూర్వకంగా చేయలేదని చెప్పడం జరిగింది. మీరు చేసే కేసులు మా హక్కులను హరించడమే కాకుండా మేనేజ్మెంట్ నుంచి కూడా తీవ్రంగా పరిగణించి మమ్మల్ని తీసే అవకాశం ఉంటుంది. ఏదైనా అక్రిడేషన్ కమిటీ చైర్మన్, దాడుల నియంత్రణ కమిటీకి చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్కు, ప్రభుత్వానికి కూడా మా సమస్యలు విన్నవించేందుకు మేము ఈరోజు యూనియన్ పక్షాన రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రతినిధిస్తే కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి ఎస్పీ గారితో మాట్లాడతామని చెప్పారు. అదేవిధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కవరేజ్కి వెళ్ళినటువంటి 2 జర్నలిస్ట్ మిత్రులు, గుడెత్తూరు జర్నలిస్ట్ మిత్రుల మీద కూడా కేసు నమోదు చేయడం విషయం దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు కూడా జర్నలిస్టులు మాకు తెలియదు, ఈ కేసులను వెంటనే తొలగిస్తామని పక్కా హామీ ఇవ్వడమే కాకుండా మిగతా జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేసే ముందు అక్రిడేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మీరు వాళ్ళ దృష్టికి తీసుకెళ్ళాలని చెప్తే దానికి కూడా ఎస్పీ గారు సానుకూలంగానే స్పందించిండ్రు. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దాం అనుకున్నాము. ఎస్పీ గారు ఇచ్చిన హామీ మేరకు మేము కట్టుబడి మేము జర్నలిస్టుల తరఫున కలెక్టర్ గారికి, ప్రభుత్వం గారికి కూడా దృష్టికి తీసుకొస్తే వారు కూడా సానుకూలంగా స్పందించి చర్చిస్తామని చెప్పేందుకు మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం. మిగతా సమయంలో ఉద్దేశపూర్వకంగా ఎవరైనా జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేసేందుకు కంప్లైంట్ ఇచ్చినా, ఫిర్యాదు చేసినా లోతుగా విచారణ జరిపించాలా, ఆ యూనియన్ మన జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకురావాలా, అకారణంగా కేసులు నమోదు చేయొద్దని చెప్పి కోరడంతో ఎస్పీ గారు కూడా సానుకూలంగా స్పందించారు. ఒకవేళ తిరిగి ఇలాంటి కేసులు కక్షపూరితంగా ఒకవేళ జరిగితే జర్నలిస్ట్ యూనియన్ తరఫున మేము మున్ముందు నిరసన కార్యక్రమాలు చేపట్టడానికి కూడా వెనుకడుగుమని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం. జర్నలిస్ట్ మిత్రులను కూడా సంయమనంతో పాటిస్తూ విధి నిర్వహణలో నిక్కచ్చిగా వ్యవహరించాలి, మనము అసాంఘిక శక్తులకు దూరంగా ఉండాలని కూడా మరొకసారి విన్నవిస్తూ మేము ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి మనకు దృష్టికి తీసుకొచ్చినందుకు వాళ్ళు మాత్రం మేము చర్చిస్తామన్నారు. వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాం. ఎస్పీ గారితో మాట్లాడటం చెప్పారు. అదేవిధంగా ఒక పోలీస్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు అక్కడ కవరేజ్కి వెళ్ళినటువంటి 2 జర్నలిస్ట్ మిత్రులు, గుడెత్తూరు జర్నలిస్ట్ మిత్రుల మీద కూడా కేసు నమోదు చేయడం విషయం దృష్టికి తీసుకెళ్తే ఎస్పీ గారు కూడా జర్నలిస్టులు మాకు తెలియదు, ఈ కేసులను వెంటనే తొలగిస్తామని పక్కా హామీ ఇవ్వడమే కాకుండా మిగతా జర్నలిస్టుల మీద కేసులు నమోదు చేసే ముందు అక్రిడేషన్ కమిటీ చైర్మన్ అయినటువంటి జిల్లా కలెక్టర్ గారికి మీరు వాళ్ళ దృష్టికి మీరు చేసే కేసులు